తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. మీరందరూ బాగున్నారా? బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మరి మొదటి మాటను మనం చూసుకున్నాం. రెండవ మాటను కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించడానికి మీ అందరితో కలిసి ఇలాగూ ధ్యానించుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరోసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఉన్నపాటును తలలో వంచండి. కొద్ది నిమిషాలు టీవీల ముందు అటు ఇటు తిరగకుండా చక్కగా కూర్చొని దేవుని మాటలు వినాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ ప్రశస్తమైన మాటలను ధ్యానించుకోవటానికి నాకు, ఈ కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి, ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ వాక్యం మాతోటి, నాతోటి, కూడి వచ్చిన బిడ్డలతోటి సూటిగా మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన 7 మాటలు ఈ ప్రపంచానికి అందించాడు. ఆ అందించిన మాటల్లో మొదటి మాటను మనం చూసాం. రెండవ మాటని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరం కూర్చున్నాం గనుక యేసు ప్రభువారు ఏ మాట మనకు తెలియజేశాడో మనం పరిశీలన చేద్దాం. ఆ మాటలోని సత్యాన్ని గ్రహించి ఆ మాట ప్రకారం మనం జీవించడానికి దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. బైబిల్ నుంచి చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుదాం బైబిల్లో నుండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ సంభాషణ ఎక్కడ జరుగుతూ ఉందంటే, ఈ సంభాషణ గొల్గొతా కొండ మీద జరుగుతూ ఉంది. నేను మొదటి ప్రసంగంలో చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా 2 దొంగలను తీసుకురాబడ్డారు, వారిని చంపబడుటకు తీసుకురాబడిను అని రాయబడింది. అయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయబడింది. కుడి ప్రక్కన ఒకళ్ళు, ఎడం ప్రక్కన ఒకళ్ళు సిలువ వేశారు. వాళ్ళు చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దొంగ యేసు ప్రభువారిని చూసి ఒక ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువారిని ఏమడుగుతున్నాడంటే, అయ్యా, నీవు రక్షించబడి ఈ శ్రమలను, ఈ సిలువలో ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను. మేము భూలోకంలో చాలా రకాలైనటువంటి పాపాలు చేసాము, మాకు శిక్ష వేశారు, కానీ వాటన్నిటికంటే కూడా ఈ శిక్ష చాలా ఘోరంగా ఉంది. ఈ శిక్షను అస్సలు భరించలేకపోతున్నాను. ఈ శిక్షను భరించగలిగినటువంటి సామర్థ్యము ఎవరికీ లేదు. మాతో పాటు నీవు కూడా శిక్షించబడ్డావు. అయితే నీవు ఈ శిక్ష నుండి తప్పించబడటానికి, ఈ భయంకరమైన ఈ బాధ నుండి తప్పించబడటానికి మొట్టమొదటిగా నిన్ను నీవు రక్షించుకో. నీవు ఈ శ్రమల భారము నుండి దిగిరా. ఈ కష్టము నుండి, ఈ నష్టము నుండి, ఈ శ్రమల నుండి నీవు దిగిరా, నన్ను కూడా రక్షించు అని ఒక దొంగ యేసు ప్రభువారితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అతను అంటున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, నిన్ను నీవు రక్షించుకొనుము, నిన్ను నీవు రక్షించుకొను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో రక్షణ అనే పదం దాదాపు 229 సార్లు రాయబడింది. గమనించుకోవాలి, బైబిల్లో రక్షణ అనే పదము 229 సార్లు రాయబడింది. ఆ దొంగ అంటున్నాడు యేసు ప్రభువారిని, అయ్యా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, ఆ రక్షణ నాకు కూడా కలిగించు. ఈ సిలువలో ఈ వేదన నేను పడలేకపోతున్నాను, ఈ సిలువలో ఈ యొక్క శ్రమ నేను అనుభవించలేకపోతున్నాను. నీవు కూడా అదే బాధలో ఉన్నావు కదా, నీవు కూడా అలాగే శిక్షను అనుభవిస్తున్నావు కదా, నీవు కూడా అంత శిక్షలో ఉన్నావు కదా,
నువ్వు భూలోకంలో తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆయా గుంపుల్లో కూడా నేను కూడా ఉన్నాను. నువ్వు అనేక మందికి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చావు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చావు, చనిపోయిన వాళ్ళని లేపావు, 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచావు. నీ అద్భుతాలన్నీ నేను కూడా చూశాను, కానీ నా మనసు మారలా. అప్పుడు ఆ గుంపులో నేను కూడా ఉండాను, కానీ మనసు మార్చుకోక చివరికి ఈ శిక్షలో నేను బాధపడుతూ ఆ బాధను భరించలేకుండా ఉన్నాను. మరి నిన్ను కూడా అదే శిక్ష చేశారు. భూలోకంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, వాటన్నిటిని నేను చూశాను. నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, ముందు నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత నన్ను కూడా రక్షించు. ఒక మాట ప్రశ్న వేసుకుందాం. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షించుట అంటే ఏంటో తెలుసా? రక్షించుట అంటే ఏంటో తెలుసా? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని రాసి ఉంచాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని రాసి ఉంచాడు. ఏంటి ఆ లేఖనం అంటే? బైబిల్లో చూద్దాం, చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలని ఆశపడతాను. సిలువ మీద సంభాషణ జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో సిలువ వేయబడి ఉన్నాడు. ఒక దొంగ యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, అయ్యా నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అంటే, యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ ఏంటో తెలుసా? ఏదో కాసేపు శ్రమంలో నుండి పక్కనేస్తాడని కాదు. యేసు ప్రభువారు రక్షించేది ఎలాగో తెలుసా? ఏదో నీ కన్నీళ్లు తుడిచేవాడు కాదు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ ఎలాగుంటుందో తెలుసా? నీ సమస్యల నుండి పక్కన కూర్చోబెట్టి తర్వాత నీ ఇష్టానుసారంగా తిరుగు అనేది కాదు యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ. యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ ఎలాగ ఉంటుందో లోకా భక్తుడు చాలా అద్భుతంగా రాసి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. లోకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, చదవండి, అందులో సత్యాన్ని గ్రహించాలని సవినయంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియా దేవుని బిడ్డలారా. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించబడుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. వాక్యం వినుచున్న నా బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నా చెల్లి అక్క, యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పగా ఉందో ఆలోచించాయి. ఆయన రక్షణలో ఒకవేళ నువ్వు ఇప్పుడు లేకపోతే ఈ వాక్యం నీ కోసమే. ఈ లెంట్ డేస్లో యేసు ప్రభువారు ఈ వాక్యాన్ని నీకు ఎందుకు అందిస్తున్నాడో తెలుసా? ఒకవేళ నీవు ఆయన రక్షణను కోల్పోయావేమో, ఒకవేళ ఇంకా ఆయన రక్షణలోకి నువ్వు రాలేదేమో, ఒకవేళ ఆయన రక్షణ నీకు ఇంకా దూరంగా ఉందేమో, నాకు అప్పుడే వద్దనుకుంటున్నావేమో. సులువు మీద దొంగ యేసు ప్రభువారు భూలోకంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎలాగైతే గుంపులో ఉండి వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడో, అలాగే నువ్వు కూడా ఈ వాక్యం వినుచు ఇప్పుడు కాదులే అనుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, జాగ్రత్త నా ప్రియ చెల్లి. వాక్యం సూటిగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ ఎంత గొప్పగా ఉందో చూడండి, ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి. నేను మరలా చదువుతాను చూడండి. మన శత్రువుల చేతిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ ఎలాగుంటుందంటే, మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, మనకి ఎవరైతే కీడు కల్పించాలనుకుంటున్నారో, ఎవరైతే మన జీవితాలని పాడు చేయాలనుకుంటున్నారో, ఆ శత్రువుల చేతిలో నుండి విడిపించగలిగినదే రక్షణ. ఆ రక్షణ పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేయడానికి కారణం ఏంటో తెలుసా? మనం అనుకోవచ్చు, ఎవరు చూశారు? ఎవరు చూశారు? చరిత్ర చెప్తా ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఈ ప్రపంచ చరిత్రను మార్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభాగించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇచ్చే రక్షణ ఎలాగుంటుందో తెలుసా? మొట్టమొదటిది, నీ శత్రువుల చేతిలో నుండి నేను విడిపిస్తాడు. నీ శత్రువు ఎవరు అనుకుంటున్నావు? నేను చాలా పెద్దవాడిని, నాకు చాలా ధనం ఉంది, నాకు చాలా గ్యాంగ్ ఉంది, నాకు చాలా బంధుత్వం ఉంది, చాలా బలగం ఉంది అనుకుంటున్నావు. ప్రియా దేవుని బిడ్డ, మానవాళికి శత్రువు ఎవరో తెలుసా?
సాతాను. సాతాను పాపములో పడవేయగలిగిన వాడు సాతాను. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, గర్జించు సింహము వలె వాడు ఎవరిని మింగుదుమా అని ప్రతి ఇంటిలో వెతుకుచూ తిరుగుచుండెను. ఎందుకు తిరుగుతున్నాడో తెలుసా? నిన్ను పాపములోనికి ఈడ్చుకొని పోవటానికి, శాపములోనికి ఈడ్చుకొని పోవటానికి, పాప బంధకాల్లో నిన్ను బంధించి రేపు దేవుని తీర్పు రోజు నీవు వాడితో పాటు పాతాళములో తోడుగా ఉండటం కోసం. ఈ పాతాళమును తప్పించటానికి, ఈ భయంకరమైన వేదనలను తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేస్తూ ఉన్నాడు. నీకోసమే బిడ్డ, నీకోసమే. వాక్యం వినుచున్న నీకోసమే. ఒకవేళ నువ్వు రక్షించబడ్డాను అనుకొని, నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, నా మాటలన్నీ దేవుడు వింటాడు అనుకుంటున్నావేమో. రక్షణ ఒక్కరోజుతో వచ్చేది కాదు. బైబిల్ రాయబడింది చూసారా, శత్రువుల చేతి నుండి విడిపించుటకును. రెండవది ఏంటిదో తెలుసా? జీవిత కాలము నిర్భయులమై, ఏ భయము లేనటువంటి వారిగా, ఏ శాపము లేనటువంటి వారిగా, ఏ అపరాధము లేనటువంటి వారిగా, ఏ దోషము లేనటువంటి వారిగా, ఏ యొక్క కీడును అనుభవించనటువంటి వారిగా యేసు క్రీస్తు ప్రభువారి రక్షణలోనికి నీవు వస్తే నిర్భయులమైన జీవితాన్ని ఆయన నీకు ఇవ్వడానికి సిలువ యాగం చేస్తూ ఉన్నాడు. గమనించావా నా ప్రియ సహోదరి? గమనించావా నా ప్రియ చెల్లి? యేసు క్రీస్తు ప్రభువారు ఎంతటి మాటను రాసి ఉంచాడో. మూడో మాట మనం చూస్తే, నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా జీవించుటకు. ఉందా? పరిశుద్ధత ఉందా? ప్రశ్న వేసుకుందాం. పరిశుద్ధత అంటే ఏంటిది? అదేమన్నా ఒక కొలమానమా? అదేమన్నా ఒక ప్రత్యేకంగా కనపడేదా? పరిశుద్ధత అంటే చక్కగా తెల్లని బట్టలు వేసుకొని మంచిగా బైబిల్ పట్టుకొని ఆదివారం మందిరానికి వెళ్ళటం అనుకుంటున్నావా? కాదు కాదు సుమా. పరిశుద్ధత అంటే ఏంటిదో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారితో నీవు, నీతో యేసు క్రీస్తు ప్రభువారు కలిసి బ్రతకటం. ఇది ఎలాగ సాధ్యం? ఆయన దేవుడు కదా. ఆయన ఎలాగ సాధ్యం అంటే బైబిల్ లేఖనం చాలా క్షుణ్ణంగా ఘోషిస్తూ ఉంది. ఎలాగో తెలుసా? నీలో ఉన్న అంతరాత్మ, నువ్వు చేసే ప్రతి పనిని నీ అంతరాత్మ చెప్పేస్తూ ఉంటుంది, అది మంచిదా కాదా అని. పరిశుద్ధంగా జీవించడం అంటే యేసు క్రీస్తు ప్రభువారు అడుగు జాడలలో నడవటం. అందుకే బైబిల్లో రాసి ఉంచాడు, క్రీస్తు యేసు కూడా శ్రమపడి మనందరము ఆయన అడుగు జాడలలో నడవవలెనని మనకు మాదిరిగా ఆయన ఉంచిపోయాను. మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన. ఏంటి మాదిరిగా అంటే, నీ శత్రువులను నువ్వు ప్రేమించగలగాలి, యేసుక్రీస్తు ప్రభువారికి నిత్యం ప్రార్థన చేయగలగాలి, యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో నువ్వు రక్షణ ఆనందాన్ని అనుభవించగలగాలి, ఈ లోకానికి క్రీస్తు బిడ్డవని తెలియజేస్తూ బాప్తిసం పొంది దేవుని సాక్షిగా ఈ భూలోకంలో బ్రతకటానికి నీవు బాప్తిసం పొందాలి. అనునిత్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్తానికి అనుగుణంగా నీవు నీ కుటుంబం నడుచుకోవాలి. అంత గొప్ప భాగ్యం. చూడండి, ఇంకొక మాట ఉంది ఇక్కడ, 4వ మాట, నీతిగా ఆయనను సేవించుటకు. ఇది దేవుడిచ్చిన రక్షణ. చప్పట్లు కొట్టు ఒకసారి. రక్షణ అంటే ఏదో సిలువ మీద దొంగ అడిగాడు రక్షించమంటున్నాడు, ఆ రక్షణ కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ ఏంటిదో తెలుసా? భూలోకములో ఉంటుంది నీకు. నీవు చనిపోయి ఆయన రాకడలో తిరిగి లేపబడిన తర్వాత కూడా ఆ రక్షణ నిన్ను యేసుక్రీస్తు ప్రభువారితో సమపాలికుడుగా చేసేది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రక్షణ. ఎంత గొప్ప భాగ్యం అండి. పాప మా సిలువ మీద దొంగ అన్నాడయ్యా, నిన్ను నీవు రక్షించుకో. ఆ సిలువ మీద దొంగ ఇంకా కళ్ళు తెరవలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ఈ యాగం మనందరి కోసమని, యేసుక్రీస్తు ప్రభువారు సిలువెక్కింది నా కోసమని, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఈ రకంగా వేదన పడుతుంది నా కోసమని ఆ దొంగ తెలుసుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేద్దామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద యాగం చేసింది నా కోసం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద యాగం చేసింది నీ కోసం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద యాగం చేసింది మీకోసం.
మానవాళ్ళందరి కోసం ఆయన యాగం చేశాడు. ఓ మాట చూద్దామా, బైబిల్లో చదువుదామా. ఈ దొంగ అన్న మాటకి యేసుప్రభు అతను చూస్తూ ఉంటే ఈలోపు మరొక ప్రక్క ఉన్నటువంటి రెండో దొంగ అంటున్నాడు. ఆ రెండవ దొంగ కూడా యేసుప్రభుని తేరి చూస్తూ ఉన్నాడు. శ్రమలో యేసుప్రభుని ఇద్దరు చూశారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు శ్రమలో ఉన్నారు. ఒక దొంగ యేసుప్రభుని ప్రశ్నించిన వాడిగా ఉన్నాడు, మరి ఒక దొంగ కూడా యేసుప్రభుని చూశాడు. చూసి రెండవ దొంగ ఒక మాటని యేసుప్రభు సన్నిధిలో అడుగుచూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 23:42 వచనం. ఆయనను చూచి రెండో దొంగ, జాగ్రత్తగా గమనించండి. మొదటి దొంగ అంటున్నాడు, అయ్యా నిన్ను నీవు రక్షించుకొని నీవు ఈ శ్రమలో, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అనుభవించకుండా దిగి నన్ను కూడా దించానంటే, రెండో దొంగ అంటున్నాడు యేసుప్రభువును చూసి, ఆయనను చూచి, జాగ్రత్తగా గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఒకసారి చూడు నువ్వు. ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఈరోజు నువ్వు ఆయనను చూస్తున్నావు. ఎలాగో తెలుసా? దేవుడిచ్చిన బైబిల్, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఆ వాక్యము ఆదియందు దేవుని కాడు ఉండెను. ఆ వాక్యమే ఈరోజు నీ ఇంట్లోకి వచ్చింది. నీకు చెప్తున్న వాక్యమే దేవుడై ఉన్నాడు. చూసారా? ఆ సిలువ మీద దొంగ బైబిల్లో రాయబడింది, ఆయనను చూసి యేసు. ఎంత గొప్ప మాట! ఎప్పుడన్నా పిలిచావా? తల్లిదండ్రులనే మనం బిడ్డలనే పిలవలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు పిలవలేనటువంటి బిడ్డలు ఉన్నారు, బంధువులను గౌరవించమన్నటువంటి బిడ్డలు ఉన్నారు. సిలువ మీద దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు యేసుప్రభువుని పిలవగలిగితే. సిలువ మీద దొంగ అన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఎస్. దేవుడు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. చప్పట్లు కొడదామా? ఈ రాత్రి దేవునిని నీవు దర్శించగలిగితే, ఈ రాత్రి దేవునితో నువ్వు మాట్లాడగలిగితే, తండ్రి నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు పిలవగలిగితే. మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆలోచన మనం చేద్దాం. యేసు ప్రభువు రక్తశక్తమై ఉన్నాడు సిలువలో. వీళ్ళు కూడా చాలా కొనఊపిరిలో కొట్టుకులాడుతూ ఆ బాధను భరించలేకుండా ఉండారు. ఒక వ్యక్తి ఏమో నీవు దిగిరా అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఇద్దరు కలిసి దొంగతనాలు చేశారు, ఇద్దరు కలిసి పాపాలు చేశారు, ఇద్దరు కలిసి హత్యలు చేశారు, ఇద్దరు కలిసి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేశారు. ఇద్దరు ఒకే శిక్షలో ఉన్నారు. ఇద్దరి ఆలోచనలో వ్యత్యాసం ఉంది, ఇద్దరి చూపుల్లో వ్యత్యాసం కనపడతా ఉంది, ఇద్దరి మాటల్లో వ్యత్యాసం కనపడతా ఉంది. ఎందుకో తెలుసా? హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఏం ఆలోచన చేసుకుంటున్నావో ఆయన చూసే దేవుడు. నా ప్రియ తమ్ముడా, చెల్లి, ఆయన చూసే దేవుడు. రెండవ దొంగ అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వస్తావని నాకు తెలుసు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారి యొక్క ముఖములోనికి రెండవ దొంగ చూడగలిగాడు. యేసు ప్రభువారు ముఖ కాంతిలోనికి చూడగలిగాడు. యేసు ప్రభువారు రక్తసిక్తంగా మార్చబడి ఆ శిరస్సు మీద ముళ్ళ కిరీటంలో ఆ రక్తము కారుతూ ఆయన ముఖమంతా గాయాల పాలై ఆయన ముఖమంతా రక్తసిక్తంగా మార్చబడినటువంటి యేసు ప్రభువారు ముఖాన్ని చూసిన తర్వాత ఈ దొంగలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. మనకైతే ఇది న్యాయమే. ఆయన ఏ నేరము చేయలేదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కోసం వచ్చిన దేవుడు ఏ నేరము చేయలేదు. పాపము లేని దేవుడు పాపము ముద్దగా మార్చబడ్డాడు. పాపము లేని దేవుడు నీ కోసం పాపిగా మార్చబడ్డాడు. రెండవ దొంగ యేసు ప్రభువారి ముఖాన్ని చూసిన తర్వాత ఓ మాట నేను మీకు చెప్పనా? చూడండి, ఈ బైబిల్లో
చూద్దాం. ఆయన ముఖాన్ని చూడగలిగాడు. రెండవ దంగా కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనములో ఒక అద్భుతమైన మాటను దేవుడు రాసి ఉంచాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. మన దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. రహస్య పాపములు కనబడుచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను భూమి మీద చేసే ప్రతి మనుషుడు చేసే ప్రతి దోషాన్ని యేసు ప్రభువారు అలాగ ఉంచేస్తా ఉన్నాడు. అలాగ ఉంచేస్తాను. ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు రక్షించబడతారో, ఎవరు వారి శాపాల నుండి విడుదల కలుగుతారో, ఎవరు యేసు ప్రభువారి సన్నిధిలో ప్రభువా నేను దోషినని ఒప్పుకుంటారో వారికి సమీపంగా ఉండటానికి ఆయన యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. త్యాగశీలిగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, మరణాన్ని జయించి. ఈ దొంగ యేసు ప్రభువారి ముఖంలోనికి చూసినప్పుడు అక్కడున్న సైనికులకి, అక్కడ ఉన్నటువంటి జనాంగానికి యేసు ప్రభువారి ముఖములో ఆ రక్తసిక్తమైనటువంటి గాయాలు, రక్తమే కనబడతా ఉంది. ఈ దొంగ చివరి క్షణాల్లో, చివరి చూపుగా యేసు ప్రభువారి ముఖాన్ని చూస్తే ఆయన ముఖ కాంతిలో ఆ రక్తసిక్తమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి కాంతిని చూడగలిగాడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు మీ కుటుంబం మీదకి రావడానికి సిద్ధంగా ఉంటే, ఒకవేళ నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావేమో జాగ్రత్త. నా దేవుడు వెనకడుగు వేసేవాడు కాదు. నా దేవుడు నీ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చిన దేవుడు ఆయన. నా దేవుడు ఆయన ముఖ కాంతిలో నీ యొక్క వేదనలను, నీ పాపాలను, నీ దోషాలను క్షమించగలిగిన వాడు ఆయన. ఎప్పుడైతే యేసు ప్రభువారి ముఖ కాంతిలోనికి చూడగలిగాడో, ఆ చూసినటువంటి ఆ దొంగ యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని చూడగలిగాడు. ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము పరిశుద్ధుల రాజ్యం. ఆ రాజ్యములో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. ఆయన రాజ్యములో మరలా ఈ భూలోకానికి వచ్చి ఆయన బిడ్డలను తీసుకెళ్తాడని గ్రహించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ అది నా ప్రియ బిడ్డ. యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ అది. రేపు ఆయన వేవేల దూతల చేత వచ్చినప్పుడు యేసు ప్రభువారు కాడ నీవు నేను మనందరం పొందాము. చూడండి, రక్షణ రక్షణ రక్షణ. ఆ రక్షణే నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళగలిగేది. ఎంత గొప్ప భాగ్యం. చూడండి, ఆ మాట రాయబడింది అక్కడ. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. యేసయ్య రక్తసిక్తమైన ఆయన ముఖములో కూడా క్రాంతిని చూడగలిగినటువంటి వాడు ఆ దొంగ చూడగలిగాడు. అందుకే యేసు ప్రభు నడుతున్నాడు. క్షమించమని అడిగాను. ఆయన సన్నిధిలో నీవు ఉండగలిగితే, ఆయన రక్షణను నీవు పొందగలిగితే, ఆయన చిత్తాన్ని నువ్వు అనుభవించగలిగితే, ఆయన రక్షణలోనికి నువ్వు రాగలిగితే, యేసయ్యా నేను పాపినే ఈరోజు, నేను దోషినే ఈరోజు, నేను అన్యాయంగా బ్రతుకుతున్నాను, నేను అక్రమంగా బ్రతుకుతున్నాను, నా కుటుంబం అక్రమంలో ఉందయ్యా, నా జీవితం అక్రమంలో ఉందయ్యా, నేను నీ బిడ్డనని చెప్పుకుంటూ వేషధారిగా బ్రతుకుతున్నానేమో, నీకు ప్రార్థన చేయలేకపోతున్నానేమో, నీ ప్రేమను ఇతరుల ఎడల చూపించలేకపోతున్నానేమో. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి నువ్వు నన్ను రక్షిస్తావా? నువ్వు అడిగి చూడు, నువ్వు అడుగు. నా దేవుడు తక్షణమే, బైబిల్లో రాయబడింది, నేడు నీవు నాతో కూడా. చూసారండి, చూద్దాం. నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు, నువ్వు ఆ యాగం చేయి, నువ్వు ఈ దానం చేయి, నువ్వు గోదానం చేయి, భూదానం చేయి, వస్త్రదానం చేయి, నేత్రదానం చేయి, ఆ తర్వాత నీ గురించి నేను ఆలోచిస్తాను అనే దేవుడు కాదు నా దేవుడు. రెండవ దొంగ యేసు ప్రభువారి ముఖంలోను చూసి, అయ్యా యేసయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకుంటే దేవుడు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. చప్పట్లు కొడతావా? ఒకసారి ఆయనకి తల వంచి వందనాలు చెబుదాం. దేవా నీకు స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడో చూడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగుంది మన జీవితం ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేడు ఇప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. వాగ్దానం ఇచ్చేసాడు, అతనికి వాగ్దానం ఇచ్చేసాడండి.
ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభువారి రక్షణను అనుభవించటానికి ఇది మంచి తరుణం. అందుకే ఈ వాక్యాన్ని నీ ఇంట్లోనికి తీసుకొచ్చాడు, నిన్ను తట్టి మరీ లేపుతున్నాడు. నువ్వు రక్షించబడాలనేది యేసయ్య ఉద్దేశం. నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలనేది యేసయ్య ఉద్దేశం. నీ జీవితం సస్యశ్యామలంగా ఉండాలనేది యేసయ్య ఉద్దేశం. అందుకే ఆయన సిలువలో యాగం చేసిన వాడిగా ఉన్నాడు. గమనించావా? యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ ఎంతవరకు ఉంటుందో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? చూద్దామా? బైబిల్లో ఒక మాటను చెప్పి నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఒక మాట చదువుదాం మనం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఓ మంచి మాటను రాశాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సింహాసనాసీనుడైన మా దేవునికి, జాగ్రత్తగా గమనిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ భూలోకములతో పాటు పరలోకానికి కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆ రక్షణ ఎక్కడ పనిచేస్తుందో బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరు చెప్పింది తెలుసా? పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, సెరూబులు. ఆ గుంపులో దేవుడు నిన్ను ఉంచాలని ఆయన నీకు రక్షణ అనుగ్రహించడానికి ఈ యాగం చేశాడు. యేసుప్రభువారు శిలువ యాగం ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? శరీబులు, కెరీబులు, పరిశుద్ధుల మధ్యలో నీవు కూడా ఆ గుంపులో ఉండి ఆయన సన్నిధిలో దేవునికి స్తోత్రములు చెప్పుటకు. భూలోకంలో తల్లకిందులు ఏలాడటానికి కాదు ఆయన నీకు రక్షణ ఇచ్చింది. భూలోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు ఆయన నీకు రక్షణ ఇచ్చింది. భూలోకంలో మందిరంలో నువ్వు పెత్తనం చేయడానికి కాదు ఆయన నీకు రక్షణ ఇచ్చింది. భూలోకంలో యేసయ్య మాకు తెలియని దేవుడు అంటాన్ని ప్రశ్నించడానికి కాదు నీకు ఇచ్చింది ఆయన రక్షణ. ఆయనతో పాటు పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండటానికి. ఈరోజు ఉండగలవా? ఆ రక్షణ నీ ఇంటికి వచ్చింది, నీతో మాట్లాడుతుంది. యేసుప్రభువారు ఇచ్చిన రక్షణ. ఎలాగుంది నీ జీవితం? ఒకవేళ ఇప్పటికీ నువ్వు రక్షించబడకపోతే, ఒకవేళ రక్షించబడి నువ్వు మరలా లోకంలో కలిస్తే, ఒకవేళ నీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలను బట్టి రక్షణకు దూరంగా ఉంటే, సిలువ మీద దొంగ అన్నట్లు యేసు నాకు రక్షణ ఇస్తావని అడగగలిగితే ఆయన ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? హృదయాలు తెరిచి అడుగుదామా? మోకరించి అడుగుదామా? అనుకున్న వాళ్ళందరూ మోకరించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఒక దొంగ అయితే అయ్యా నువ్వు దిగిరా అన్నాడు. మరి ఒక దొంగ అయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే తక్షణమే అతన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఈ వాక్యం వినుచున్నటువంటి అనేక మంది బిడ్డలు నాయన ప్రార్థన చేస్తున్నారు, రక్షణను అడుగుచున్నారయ్యా. అట్టి రక్షణ మా అందరూ కలుగు చేసి సింహాసనాసీనుడైన నీ ఎదుట మేము ఆనందగానం చేసే భాగ్యం మాకు దయచేయమని అడుగుతూ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీరు దీవించమని అడుగుతూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక కన్యల సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు ప్రియా దేవుని బిడ్డారా. ఈ బేతేలు సందేశములు ప్రతి గురువారము రాత్రి 9 గంటలకి ఈ కార్యక్రమం వస్తూ ఉంటుంది. మీరందరూ చూసి దేవుని ఆశీర్వాదాలను పొందాలని తెలియజేస్తున్నాం. మీ ఏ సమస్యలున్నా మాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ.